Assalamualaikum, namaste, welcome back to the video and to my channel Faizan Vlogs. Well, we are fitting a new FlashX hazard flash module to our RC200. దీని యూజెస్ ఏంటి, ఇది కాస్ట్ ఎంత పడింది, ఎక్కడ కొన్నా, ఏంది అనేది టోటల్గా వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో రైట్ నౌ మనం అయితే ఇప్పుడు మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే మన హైయర్ మెకానిక్ జాక్ అయితే చేస్తాడు. హాయ్ బోల్ భాయ్. ఇది BS6 మోడల్ అండి, 2023 ఇయర్ సెప్టెంబర్ 3వ తేదీ కొనింది. సో దీనికి ఫిట్టింగ్ ఎట్లా చేయాలనేది టోటల్గా ఇప్పుడైతే ఈ వీడియోలో చూడబోతున్నారు. సో తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో దీని లోపల ఏమేమి కంపోనెంట్స్ వస్తాయనేది ఫస్ట్గా చూపించేస్తాం మీకు. సో బాక్స్ చూడడానికి అయితే ఇట్లా ఉంటుందండి. 1+2 ఇయర్ వారంటీ. KTM RC 125 ఉంది ఇక్కడ, కానీ RC 125 కాదు, 200 కూడా ఫిట్ అయిపోతుంది మనకు. సో దీని లోపల ఏమేమి వస్తాయంటే ఫస్ట్గా బాక్స్ ఓపెన్ చేయగానే మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వైర్స్ అయితే వస్తాయి. ఇంకా చూస్తుంటే మీరు ఇక్కడ మన మెయిన్ ప్లగ్ అయితే ఏడుంది. దీనికి మనకు ఓకే ఇండికేటర్ అని ఇచ్చారు. ఇది రైట్ ఇండికేటర్ కోసం, నంబర్ ప్లేట్ లైట్ కోసం. ఈ వైర్ వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్, ఇది వచ్చేసి బ్రేక్ లైట్ కోసం. సో ఒక్కొక్క ప్లేస్ ఆఫ్ పాయింట్ కోసం ఒక్కొక్క లైట్ ప్లగ్ అయితే ఇచ్చేసారు ఇక్కడ మనకు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి, మనకు వారంటీ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఎట్లా యాక్టివేట్ చేయాలి ట్యూటోరియల్, మనకు టోటల్గా మనకు మాన్యువల్ అయితే అంతా ఉంది. FlashX కోసం ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ప్యాటర్న్స్ యూజ్ చేయాలి. సో దీనిలో టోటల్గా మనకు వచ్చేసి 60 ప్యాటర్న్స్ ఉన్నాయి. డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే ఇది 60 ప్యాటర్న్స్ ఉన్నాయి. నో స్విచ్ రిక్వైర్డ్, టైల్ ల్యాంప్ అన్నీ ఉన్నాయి మనకి, చూస్తున్నారు అది స్క్రీన్ పైన. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయండి మనకు. సో వీళ్ళు మనకు ఒక స్టిక్కర్ అయితే కూడా ఇచ్చారు, FlashX స్టిక్కర్. అండ్ మన మెయిన్ థింగ్ అండి ఇది FlashX మోడల్ ఇదే. సో తీసాక ఇట్లా ఉంటుంది. ఇది FlashX by RD అని ఉంది. రేస్ డైనమిక్స్ చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్తో ఉంది. సో బాగా వెయిట్ కూడా ఉంది. ఇది ఎక్కడ ఫిట్ చేయాలి ఏంటి అనేది వీడియో అంతా చూడండి, టోటల్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు మన FlashXకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. తప్పకుండా వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్గా అయితే మనము మన సీట్ అయితే తీసుకోవాలండి. ఓకే, ఇది తీయాలా, సీట్ కింద పెట్టేద్దాం. సో KTMకి బ్యాక్ సీట్ తీయాలంటే ఫస్ట్గా మనం వచ్చేసి కీ సాకెట్ అనేది తీసేయాలి. అది ఎట్లా తీయాలంటే జస్ట్ ఇక్కడ కింద ఏలు పెట్టేసి జస్ట్ పుష్ చేస్తే గట్టిగా ఈ సెట్ అనేది బయటికి వచ్చేస్తుంది మనకు. దెన్ ఇది తీసేయడానికి మనకు ఇక్కడ LK అని ఉంది లోపల మనకు LK అని వస్తుంది. మన KTMలో ఆల్రెడీ మనకు ఒక టూల్ కిట్ అయితే ఇచ్చేస్తారు. ఆ టూల్ కిట్లోనే మనకు కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి. సో అది ఇక్కడ పెట్టేసి తిప్పేస్తే మనకు ఈ బ్యాక్ సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. తర్వాత మన FlashX మోడల్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో అట్లా మనకు బ్యాక్ సీట్ అయితే బయటికి వచ్చేస్తుంది, చూసారా. మనం ఇక్కడే మన FlashX మోడల్ అయితే ఫిట్ చేసేయాలి. FlashX మాడ్యూల్ కావాల్సిన వైర్లు, ఏ ఇండికేటర్కి ఏ వైర్ అని తెలుసుకొని ఆ తర్వాత సూటబుల్ వైర్ అనేది ఆ ఇండికేటర్కి ఫిట్ చేయాలి. రాసి ఇచ్చేసారు చూడండి FlashX మోడల్ వైరింగ్లో. సో ఇప్పుడు వచ్చేసి రైట్ ఇండికేటర్కి ఫిట్ చేస్తున్నాము. సింపుల్గా మనకు వాళ్ళే ప్యాటర్న్ ఇస్తారు, ఆ ప్యాటర్న్ బట్టి మనం ఫిట్ చేసేయాలి ఇట్లా నీట్గా, అట్లా ఫిట్ అయిపోద్ది. ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఫిట్ చేస్తున్నాము. FlashX మోడల్ ఆ వైర్లో కనెక్ట్ చేస్తే మనకైతే టోటల్ కనెక్షన్ అంతా అయిపోతుంది. సో సింపుల్గా అది ఇట్లా ఫిట్ అయిపోతే కనెక్ట్ అయిపోయినట్టే, చూస్తున్నారా. సో ఇప్పుడు వచ్చేసి మనం చెక్ చేసుకుందాం అన్నీ వర్క్ చేస్తున్నాయా లేవా అనేది. సో మనం FlashX మోడల్ యూజ్ చేయడానికి ఫస్ట్గా ఏం చేయాలంటే మనం దానికి FlashX మోడల్ యాక్టివేట్ అయితే చేయాలి. యాక్టివేట్ ఎట్లా చేయాలంటే మన మాన్యువల్ ఇచ్చారు కదా, ఆ మాన్యువల్లో చూసుకునేది చేసుకోవాలి. నెంబర్ 1, టు యాక్టివేట్ ద FlashX, టాగల్ రైట్, టాగల్ లెఫ్ట్, టాగల్ రైట్, దెన్ టర్న్ ఆఫ్. ఫస్ట్గా రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ టర్న్ ఆఫ్. సో ఇప్పుడు మన FlashX మోడల్ అయితే యాక్టివేట్ అయిపోయి ఉండాలి. ఆ తర్వాత రెండో పాయింట్ ఏముంది మనకి ఇక్కడ, నెక్స్ట్ ప్యాటర్న్కి పోవాలంటే మనము రైట్ టర్న్ ఇచ్చి ఇండికేటర్ టర్న్ ఆఫ్ చేసి మనకు నెక్స్ట్ ప్యాటర్న్కి అయితే పోతాము. ప్రీవియస్ ప్యాటర్న్కి పోవాలంటే లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చి టర్న్ ఆఫ్ చేసి మనకు ప్రీవియస్ ప్యాటర్న్కి అయితే పోతాము. సో రైట్ ఇండికేటర్ దే ఆఫ్ కరు దే ఆయన రే అవి ఇప్పుడు ఇంకా రాలే. సో ఇది ఇంకా రాలేదు. మనం ఫిట్టింగ్ ఏం ప్రాబ్లం వేసామా, ఫిట్టింగ్ కరెక్ట్గా చేసామా లేదా చూసుకోవాలి ఒకసారి. కోసి అందరు యాక్చువల్లీ మనం మెయిన్ క్లిప్ తగిలడమే మర్చిపోయినామండి. సో దట్స్ అ బిగ్ మిస్టేక్ వీ డిడ్. అదో వర్క్ చేస్తాం. యస్ ఇట్స్ వర్కింగ్. లెఫ్ట్, రైట్, ఆఫ్, आप राइट डालो, बंद करो, राइट लेफ्ट बंद करो. हाँ नहीं आता नहीं, अब तक चलाया खाली जिप 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 మళ్ళీ బ్లింక్ అయ్యి వస్తుంది. అది చూడండి బ్లింక్ అవుతుంది, కనెక్షన్ లూజ్ ఉంది అంతే. మనకు KTM డూక్స్కి వేరే, RCకి వేరే, Yamaha R15కి వేరే, MT15కి వేరే,
సో ఒక్కొక్క బైక్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లాష్ ఎక్స్ మాడ్యూల్స్ అని ఉంటాయి మనకు. సో వైరింగ్ ఏమో లూజ్ ఉందంటూ, ఇది కరెంట్ వైర్ ఉంది కదా బైక్ది, ఇదే లూజ్ ఉందా లేదా దీనిలో ప్రాబ్లం ఉందా అనే డౌట్. సో ఒక్కసారి ఇప్పుడు నేను కొన్న చోట నుంచి వాళ్ళకి ఫోన్ చేసి అడిగా ఇప్పుడు ఏంది ప్రాబ్లం అంటే, సో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి, లేకపోతే మనం రీప్లేస్ అయినా చేద్దామని చెప్పారు. ఇది పెద్ద బ్యాట్లకు ఒక 5 minutes అయిపోతుంది పంచాయతీ అనుకుంటే మనకు తన్నుల మీద తన్నులు పడుతూనే ఉన్నాయి మనకు కంటిన్యూస్గా. ఇంకో ఐటమ్ ఉంది నాది, అది కూడా ఫిట్ చేయాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నా ఎందుకంటే నేను రాబోయే వీడియోస్లో మీకు అన్నీ తెలుస్తాయి. ఒక్కొక్కటి చాలా ఐటమ్స్ అంటే కొన్నాను నేను, చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే కొన్నా. సో ఎందుకు ఏంది అనేది మీరు చూడాలనుకుంటే వీడియో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 weeks later. ఇంకా మీరు చూస్తున్నారు కదా మన ఫ్లాష్ ఎక్స్ అయితే వర్క్ చేస్తుంది. మనం చేసిన తప్పు ఏంటంటే, నా దగ్గర వచ్చి టెయిల్ట్ ఐడి, ఫోల్డబుల్ టెయిల్ట్ ఐడి ఉన్నది, ఆఫ్టర్ మార్కెట్ టెయిల్ట్ ఐడి చూస్తున్నారు కదా. సో ఇది ఫోల్డబుల్. సో నేను కంప్లైంట్ రేట్ చేసా ఇట్లా వర్క్ చేయట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు ఎందుకు వర్క్ చేయట్లేదు అంటే, నేను వాళ్ళ వీడియో పంపించా. వాళ్ళు ఏమన్నారంటే, సో కంపల్సరీ మీరు కంపెనీ నుంచి వచ్చే టెయిల్ట్ ఐడి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పారు. సో ఇది సరే అని చెప్పి నేను ఇది అటాచ్ చేశాను, టెయిల్ట్ ఐడి లోపల తెచ్చాను. నేను తేవగానే అటాచ్ చేశాను నేనే. సో చూడండి, ఇట్స్ ప్రాపర్లీ వర్కింగ్. సో ఇట్స్ వర్కింగ్. మనం చేసిన తప్పు ఏంటంటే, మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ టెయిల్ ఐడి అయితే యూజ్ చేశాను. సో దానివల్ల అయితే ఇది వర్క్ చేయట్లేదు. సో కంపల్సరీ టోటల్గా స్టాక్ అయితే ఉండాలి మన కరెంటు. అదే మనం కరెంటు ఇండికేటర్స్ అన్నీ వచ్చింటాయి కదా, అదంతా టోటల్గా స్టాక్ ఉంటేనే మనకు ఫ్లాష్ ఎక్స్ అయితే వర్క్ చేస్తుంది. ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము LIU హెచ్ఏజీ లైట్ ఫిట్టింగ్ చేస్తున్నాము. దీనికోసం సపరేట్ వీడియో అయితే వస్తుంది. ఇన్స్టాలేషన్ టోటల్గా ఎట్లా చేయాలో మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ బయట నుంచి చూపిస్తాడు వీటిని. సో ఇన్స్టాలేషన్, వైరింగ్ ఎట్లా చేయాలా, దానికి ఏమేమి వచ్చినాయి, ఎట్లా వర్క్ చేసాయి అనేది టోటల్గా అయితే నీట్గా పెట్టేశాను. సో మన ఫ్లాష్ ఎక్స్ అయితే ఇట్స్ ఆల్ వర్కింగ్ వెరీ ఫైన్. చూస్తున్నారు కదా, ఇప్పుడు టెయిల్ బోన్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. అండ్ అది ఫిక్స్ చేసాము. ఇంకా మన ఫ్లాష్ ఎక్స్ మోడల్ టోటల్గా ఇట్స్ వర్కింగ్. ఇది ఒకటి ఫిట్ అయిపోతే మన టోటల్ ఫ్లాష్ ఎక్స్ మాడ్యూల్ ఫిట్ అప్ అయితే అయిపోద్ది. చూడండి, దిస్ ఇస్ అవర్ ఫ్లాష్ ఎక్స్. సో చూస్తున్నారు కదా, ఇంకా మన టోటల్ ఫ్లాష్ ఎక్స్ అయితే ఇట్స్ టోటలీ వర్కింగ్. ఒకసారి ఫ్రంట్ కూడా చూపిస్తాడు చూడండి. ఇండికేటర్ చేంజ్ చేస్తున్నా చూడండి. ఇది ఒక వేరే ప్యాటర్ను, ఇది ఒక ప్యాటర్ను, ఇది ఒక ప్యాటర్న్. దీని ప్రైస్ ఎంత పడింది అంటే నాకు 1500 రూపీస్ పడింది. ఎక్కడ కొన్నా ఏంటంటే, నేను 2 days బ్యాక్ అయితే నేను హైదరాబాద్ అయితే పోయినా. హైదరాబాద్లో రామ్కోటి ఏరియాలో వచ్చేసి శ్రీ గణేష్ ఏజెన్సీస్ అయితే ఉంది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పేజ్ ఉంది. వాళ్ళ పేజ్కి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. వాళ్ళ దగ్గర వైడ్ వెరైటీ చాలా టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అంట. ప్రతి ఒక్క బైక్, చిన్న బైక్, పెద్ద బైక్ అయినా సరే ప్రతి ఒక్క బైక్ వాళ్ళ దగ్గర యాక్సెసరీస్ ఉన్నాయి, వైడ్ వెరైటీ ఆఫ్ యాక్సెసరీ. నేను తీసుకుంది వాళ్ళ దగ్గర వచ్చేసి ఇది ఫ్లాష్ ఎక్స్ హజార్డ్ మాడ్యూల్ లైట్ తీసుకున్నా, అండ్ LIU హెచ్ఏజీ లైట్స్ కూడా తీసుకున్నా. దాని ఇన్స్టాలేషన్ అండ్ యూజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో నాకైతే చెప్పండి. మన బైక్ ఎట్లా ఉంది, లెట్ మీ నో ఇన్ ద కామెంట్. అసలు క్రేజ్ సూపర్గా ఉంది, అసలు నాకు పిచ్చగా నచ్చింది. ఆల్రెడీ నేను నా ఫాగ్ లైట్స్ అయితే ఫిక్స్ చేసేసాను బైక్కి. వీళ్ళు ఆ వీడియో చూడాలంటే నెక్స్ట్ కోసం వెయిట్ చేయాలి మీరు. అండ్ చిన్న సెటప్ అవుతుంది, ఆ సెటప్ చేస్తే బండి టోటల్గా అయితే ఫిక్స్ అయిపోద్ది ఆడికి. అండ్ ఎందుకు చేసినా ఇవన్నీ అంటే మీరు వచ్చే వీడియోస్లో మీకు తెలుస్తుంది. అండ్ ఇంకో పెద్ద గేర్ అయితే రైడింగ్ గేర్ తీసుకున్నా, అది ఏంది అని తెలుసుకోండి. యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్, కన్ఫర్మ్లీ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వెయిట్ చేయండి అండి, పెద్ద అప్డేట్ ఇవ్వబోతున్నాం మన ఛానల్, పెద్ద అప్డేట్. నా డ్రీమ్ ఉన్నది ఒకటి చేయాలండి. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్కి. సో చలో, సీ యూ నెక్స్ట్ వాక్, బాయ్. ఒక్క లుక్ బైక్ మీద వేసుకోండి. ఏముంది అసలు.